साउंड टेक 7 एक्शन. So hi guys, so welcome back to our YouTube channel. So hi. मेरे को जानता नहीं है. हे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. ఎమరా అంటే వచ్చిందిగా వెనక చూస్తున్నావా? ఆ ముందుకు ఇట్లా వస్తుంది రారే. రోజుకొకడు రోడ్డు మీద ఒకటి ఇలాంటి వాడు ఉంటారులే. వాళ్ళకి అస్సలు ఆగుతలేదు, పోతాం కదరా. వాడు చూడాడు తెలిసి చేస్తుండ తెలియక చేస్తుండే అర్థమవుతలేదు. కానీ మా అందరం పక్కకే స్పార్కి ఒక కారు అన్నీ వెయిట్ చేస్తాను. వాడు చూడు నాకే ఇక్కడ డోకా ఇచ్చింది. ఇక్కడే జరా బాబు సిగ్నల్ పడ్డది. రెడీ 1 2 3 గో. పడదా రైట్ పడ్డది. మంచిగా వీడు కూడా మళ్ళీ క్యాండిడేట్ ఇంకా లేపు. హైదరాబాద్లో చాలా కష్టం పోయి లేపుతున్న కొద్దిగా ఇక వెనక ముందు చూడరు. బట్ యాక్సిడెంట్స్ అయితే కన్ఫామ్ అవుతాయి. సడన్గా అవుతాయి. ఇక్కడ బేసిక్గా విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతాయి యాక్సిడెంట్స్. ఇక్కడ ఒక్కడు బ్రేక్ కొట్టిండంటే ఆపోజిట్కి మొత్తం అదేమంటారు ఇక అయిపోయినట్టే. అది అంత డేంజర్ ప్లేస్ కూడా ఇది. మోర్లీ ఇక్కడ చాలా జాగ్రత్త ఉండాలి. డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండి వాళ్ళు వెళ్ళినా కూడా ఆపోజిట్ వచ్చేటోళ్ళు ఇక ఇట్లా కొంచెం ఇబ్బంది ఉంటుంది. చూసారా ఇలా ఉంటుంది. ఇట్లా ఆరన్ కొట్టాలి. అయ్యా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండే డ్రైవ్ చేసుకుంటే వాళ్ళు ఇక్కడ. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం లెఫ్ట్కి వెళ్తాం కాబట్టి చెయ్యటు పెట్టుకున్నాం. వాడు ఒకడు పోతాడు రైట్. ఇది ఎటు పోతుంది అర్థమవుతలేదు. ఇండికేటర్ అయితే ఇవ్వాలి. ఓకే ఇది కూడా స్ట్రైట్. డన్. ఓకే ఆఫ్ కోర్స్ డన్. ఓకే ఫైన్. యార్ కుక్కర్లు ఎట్లా పోతున్నాయి. మళ్ళీ ఒక సిగ్నల్. మన లైఫ్లో రెడ్ సిగ్నల్ లేనిది ముందుకెళ్ళలేము, గ్రీన్ సిగ్నల్ లేనిది ఆగలేము. అదంతేలే. సో ప్రజెంట్ అనుకునే లొకేషన్కి అయితే వచ్చా. సో మనం ఇంకా రైట్ ఇండికేటర్ ఇచ్చుకుందాం. రైట్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇండికేటర్స్ ఇస్తారు, ఇండికేటర్స్ తీయరు. సో ఇల్లు మన హాస్టల్ 4 వాళ్ళ ఇల్లు. హాస్టల్ 4 వాళ్ళే. ఓకే ఇక్కడంతా కొన్ని హాస్టల్స్ ఉన్నాయిలే. హాస్టల్లో ఉంటారు కిడ్స్. చిన్న లోకల్ చింటూ బాయ్లు చాలా ఎక్కువైపోయారు ఇక్కడ. చింటూ బాయ్ చింటూ భయ్యా. చింటూ అంటే ఏమనుకుంటున్నారు? డాగ్స్, స్విట్ డాగ్స్ తెలుసు కదా, ఖాళీ వస్తాయి లోకల్ అంటే వదిలేస్తాయి.
ఇక ఇద్దరు కూడా హాస్టల్ పోరగాళ్ళే. ఆ, ఇద్దరు హాస్టల్ పోరగాళ్ళే. అమ్మా ఏముంటుందిరా బాయ్ ఫీలింగ్ అసలు ఈ హాస్టల్ పోరగాళ్ళని చూస్తుంటే. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా ఇక్కడే చదువుకున్నా కాబట్టి అది కొంచెం ఫీల్ బాగుంటుంది, నాకు నచ్చుతుందిలే. ఎందుకంటే చదివింది కూడా నేనే కదా ఇక్కడ, కొంచెం ఆ ఫీల్ కోసం మంచిగా ఉంటుంది. ఓకే, ఇక్కడ కొత్తది కూడా వేసారు అయితే, చాలా మంచిగా వేసారు. సూపర్ సూపర్, అవసరం చేసారు కదా. హాస్టల్ మొత్తం మిరాకిల్ అయిపోయింది. చదవడం మళ్ళీ స్టార్ట్ చేసారు. సో మోస్ట్లీ నేను ఇక్కడికి ఇప్పుడు చూశారు కదా, ఆ హాస్టల్ దగ్గరికి మళ్ళీ రావాలి. సో మనం ఇంకొక దగ్గరికి అయితే వెళ్దాము. మనం వచ్చింది మెయిన్ దానికోసం. చింటూ భయ్యా, చింటూ భయ్యా, భయ్యా భయ్యా భయ్యా, అమ్మా అమ్మో చింటూ భయ్యా ఏమనలే. ఓకే. ఇక్కడ ఇది గుర్తుపట్టారా? ఇది మన విజయ్ దేవరకొండ అది షూటింగ్ జరుగుతుంది పెళ్లి చూపులు ఒక బస్ స్టాండ్ దగ్గర ఉండి. ఏ స్వీటీ, ముందు చూడమ్మా. హాయ్ హాయ్, ఏం చూసుకుంటూ పోయిందిరా, కళ్ళల్లో కళ్ళు పెట్టేసిందిరా. ముందుంది చూడు అసలైన సరస. ఓరి దేవుడా, ఆటో టైర్లు వంకర అయిపోతే చూసి రాలే. నేను రావాలనుకునేది అయితే ఇక్కడికి 100%. కానీ అనుకునే చోటకి వచ్చే కిక్కే వేరు, మనం అనుకునే చోటుకి వస్తే. రైట్ ఆప్షన్, రైట్ వే ఇచ్చాడే. వెళ్ళాం, బండి చాడుతుందిరా చూసి. మనం పెద్ద అడ్వాంటేజ్ వస్తాం, మనం పెద్ద చేసేసి అడ్వాంటేజ్ అంటే కొంచెం అదే చేరిస్తాం. ఇంకా అదే అంటే ఇదే అంటే ఏం చెప్తాం. ఇక్కడ వ్యూ ప్లేస్ బాగుంటుంది. సో మనం బైక్ ఇక్కడ పార్క్ చేద్దాం. సో లాస్ట్గా నేను అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాం. సో మనలాగే కొంతమంది రైడర్స్ కూడా అంటే మనం వచ్చిన ప్లేస్కి అయితే వచ్చారు. సో మనం ఒకసారి మనకు తెలిసిన రైడర్స్ ఇందులో ఉంటే గుర్తుపట్టి హాయ్ చెప్పి అయితే కొంచెం బాగుంటుంది కదా అలా చెప్తే. సో ఒకసారి చూద్దాం. సో మనము ఒక పెద్ద డేర్ చేసి ఒక పెద్ద స్టంట్స్ చేస్తున్నాం కూడా. బాగుంటుంది అనుకో అప్పుడప్పుడు ఈ ఉన్న చిన్న లైఫ్కి ఇలా చేయడం. ఇంకా టైం కూడా ఎక్కువ లేదు, ఎందుకంటే ఇక్కడికి చాలా రోజుల తర్వాత వచ్చినా కూడా కొంచెం రిలాక్స్గా ఉండొచ్చు. అన్నీ చేసి ఇక్కడికి వచ్చేసాం.